अस्य श्री भगवद्गीता शास्त्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुच्छन्दः श्री कृष्ण परमात्मा देवता असोच्यानन्वशोचस्त्वमिति बीजं सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रजेति शक्तिः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचैति कीलकं मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसीति कवचं किरीटिनं गदिनं चक्रहस्तमित्यस्त्रम् अनादिमध्यान्तमनन्तवीर्यमिति ध्यानं ज्ञानयज्ञेन भगवदाराधनार्थे श्रीकृष्ण परमात्मा प्रीत्यर्थे गीतापारायणे जपे विनियोगः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం నుండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదర్తాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం దయా బహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడ వరకు చూద్దాం ఈరోజు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వ్యవసాయము చేసిన బుద్ధి. వ్యవసాయం చేసిన బుద్ధి. వ్యవసాయం అంటే బుద్ధిలో వ్యవసాయం ఏం చేయడం? బుద్ధిలో ఏమన్నా మడగట్టి దున్నుతామా? బుద్ధిలో మడగట్టి దున్నాలి. మన బుద్ధిలో మామూలుగా పంట పెట్టాలంటే ఏం చేస్తాం? ముందు మడక దున్నుతాం, మళ్ళీ దాన్ని పుల్ల పెడతాం, మళ్ళా ఎరువు ఏదైనా వేస్తాం, ఆకు ఏదో వేస్తాం, మళ్ళా దున్నుతాం. అంటే 4 సార్లు అయిన తర్వాత మళ్ళా 2 సార్లు అంటే మళ్ళీ అండగొట్టేసి మళ్ళా దున్ని ఇప్పుడు నాటుతాం. ఎందుకు ఇన్ని పనులు చేస్తాం అంటే మొదట దున్నిన దాంతో ఆ పెరిగినటువంటి గడ్డి అదంతా ఉంటుంది చూడండి, అదంతా
వస్తుంది. తీసేదేం లేదు, అది దున్నేస్తాం కాబట్టి దాంట్లో కలిసిపోతుంది, అది కొద్దిగా పోతుంది. ఇప్పుడు 2 రోజులు కుళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది కొద్దిగా నీళ్లు ఉండి ఇదైన కారణం చేత తిరగబడుతుంది కాబట్టి వేర్లు పైకి వచ్చేసింటాయి. అది చేడమడక, ముందు చేడమడక ఉండేది, ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చేసినాయి. ట్రాక్టర్లో కూడా ఇప్పుడు దున్నుతారు కదా, ఇక్కడ దున్నినప్పుడు ఇట్లా తిరగేస్తారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? చెడ అని అంటారా? ఆ మడక పేరేమి? ట్రాక్టర్ కంటే ముందు మడక ఉన్నింది కదా, కాడ, అదే ఇనుప కాడ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే నేను ఎన్నిది చేడ మడక అంటారు. చేడకేసే మడక. అదేం చేస్తుంది అంటే వేర్లను లేపేస్తుంది, ఇట్లా ఇట్లా తిప్పుతుంది. అంటే ఆ పైనుండే గడ్డినంతా వేర్లను పైకి తిప్పేస్తుంది, అంటే మట్టిని ఇట్లా తిరిగేస్తుంది. అప్పుడు వేర్లు పైకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది? అది పోతుంది. అందుకే అది 2 సార్లు దున్ని విడిచిపెడతారు. తర్వాత మళ్ళీ 2 సార్లు దున్నుతారు, మళ్ళా అండగొట్టేసి, అంటే ఆకు ఏదో వేస్తారు, వేసి ఎరువు వేసి మళ్ళా 2 సార్లు దున్నేసేసి ఇప్పుడు అంటే మొత్తం 6 సార్లు దున్నుతారు. తక్కువ అంటే 6 సార్లు. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆ కలుపంతా పోతుంది, కలుపంతా చనిపోతుంది. ఇప్పుడు అక్కడుండే ఆ నేల బాగా బురదైపోతుంది, కాలు పెట్టిపోతుంది. ఇంతకు ముందు అంతా పిల్లలు ఉండేది, ఇప్పుడు పిల్లలు కాదు, అట్లా అది నాటితే అట్లే పట్టుకుంటుంది, అట్లా అయిపోతుంది. అప్పుడు వెంటనే దాంట్లో నాటితే అంటే ఎన్ని సార్లు బాగా దున్నితే, 8 సార్లు దున్నితే ఇంకా బాగా అయిపోతుంది. 8 సార్లు దున్నే వాళ్ళు ఎవరున్నారు? 6 సార్లు దున్నితే అప్పుడు బాగుండేది, 8 సార్లు కూడా దున్నేవాళ్ళు. అది ఇప్పుడు అంతా ట్రాక్టర్లు చేసినా కాబట్టి ఎంత పోయినాయి. సరే, అది ఏదో జరిగిందని అనుకో. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే నువ్వు ఎంత బాగా దున్నితే అంత మెద్దు అవుతుంది. నాటితే వెంటనే బ్రతుక్కుంటుంది, అంటే ఆ ముందున్నది పోయి కలుపు ఇది బ్రతుక్కుంటుంది. అట్లాగే మన బుద్ధిని కూడా చేడకు పెట్టి దాన్ని దున్నాలి. మన బుద్ధిని పెట్టాలి. అదే గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర శిక్షణ తీసుకుని ఉపదేశం తీసుకుని ఆ ఉపదేశం చెప్పిన దాని ప్రకారం చేయాలి. అలా ఎవడైతే చేస్తాడో ఆ బుద్ధిని దున్నుతున్నట్లు లెక్క. ఆ దున్నిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆ కలుపు మొక్కలు అవన్నీ పోయేదానికి మళ్ళా ఏం చేయాలంటే అక్కడ చెప్పేటువంటి విధానాలు పాటించాలి, విచారణ చేయాలి. విచారణ చేయలేదని అనుకోండి, ఎవడో ఒకడు వస్తాడు, ముక్కు మూసుకొని పెట్టి కూర్చో అంటాడు. వాడికి తెలిసి ఉండదు, పాడు ఉండదు. ముక్కు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది? ముక్కు మూసుకొని కూర్చుంటే సస్తాడు. వాడు అట్లా ఉండు. ఏడుంది ఏంది ఆ లోపల కుండలిని శక్తి ఉంది, బిగబెట్టాలంటే ఇచ్చిన అసలు కుండలిని అంటే ఏమో తెలియదు. ఆ మిడిమిల్ని తీసుకొని పోయి బుధస్థానానికి ఒకటి, ఇంకొక మిడిమిను మర్మస్థానానికి తాకించి ఇవన్నీ నిలిపి గాలి బిగబెట్టి పెట్టాలని ఎట్లా చెప్పుకుంటా కూర్చుంటుంది. ఎందుకంటే విచారణ లేదు. విచారణ లేకపోయిన కారణం చేత ఏమంటే వీడు ఇట్లా చేయాలను. వాడు ఉపదేశం చేసిన వాడికి వాడికైనా తెలుసా? వాడు తెలిసిందే వాడికి సక్రమంగా చెప్తాడు. అందుకని విచారణ చేయాలి. విచారణ చేస్తే, విచారణ అంటే ఏమంటే విచారణ నీకు గైడ్, మ్యాప్ ఉంటుందిగా, మ్యాప్ ఏం చేస్తుంది? మ్యాప్ నీకు తీసుకెళ్తుంది.
ఇప్పుడు సిటీస్లో అంతా ఏంటంటే నువ్వు కూర్చున్న వెంటనే నువ్వు కార్ బుక్ చేయాలంటే కూడా దాంట్లో మ్యాప్లో నువ్వు బుక్ చేస్తావు, మ్యాప్లో బుక్ చేస్తావు, వాడు వస్తాడు. నిన్నేం మాట్లాడేది ఉండదు. కూర్చోండి సార్, మీరు పిన్ నెంబర్ చెప్పండి సార్, కూర్చుంటారు, వాడు తీసుకుపోతాడు. నువ్వు అడిగిన అడిగేది లేదు, మనం అడిగిన చెప్పలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పేశాం. అది మ్యాప్ తీసుకుపోతుంది. ఇప్పుడు అట్లాగా ఇక్కడ కూడా ఏంటంటే విచారణ అనేది మ్యాప్, విచారణ అనేది మ్యాప్. విచారణ లేకుండా ధ్యానం చేసుకుని కూర్చున్నారు. నువ్వు చూడు, నేను నిర్మలంగా ఉండు, లోపల చూడు, లోపల చూడు, లోపల చూడు అని కూర్చొని అట్లా అయిపోయినా. బయట ఏముందో, ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఏముందో తెలియదు, వీళ్ళతో మనుషులతో సక్రమంగా మాట్లాడేది తెలియదు, ఎవరితో ఎట్లా ఉండాలనో తెలియదు. అట్లా అయిపోయినారు మనుషులు. అట్లా చేస్తారు. అట్లాంటి పనులు చేయకూడదు. అట్లాంటి పనులు చేసేదాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితం వ్యర్థం అవుతుంది. అందుకని విచారణ, వివేక జ్ఞానం కలిగిన వాడు మాత్రమే అసలు బ్రహ్మ అంటే ఏంటి, బ్రహ్మ ఎలా ఉంటుంది, దాని యొక్క స్థితిగతులు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, స్వరూప లక్షణాలు ఏంటి, తటస్థ లక్షణాలు ఏంటి, ఆ బ్రహ్మతత్వాన్ని మనం ఎలా అనుభవంలో తెలుసుకోవాలి, ఇదంతా విచారణ ద్వారా తెలుసుకోవాలి. విచారణ ద్వారా తెలుసుకోకుండా ఊర్లో వెంబడి తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? ఆడొగింట్లో ఈడొగింట్లో ఆడవ రోజు తిరుగుకొని కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇదంతా ఎంతో పూటకూళ్ళ పెద్దమ్మ అని ఒక ఉండేది. అట్లా ఒక్కొక్క పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో తింటే ప్రయోజనం ఏమైనా ఉందా? అది ప్రయోజనంలా. అట్లాగా వివేక జ్ఞానం కావాలి, వివేక జ్ఞానంతో ఉండాలి. వివేక జ్ఞానము లేనటువంటి ఆ మార్గము పతనం. ఆ మ్యాప్ లేనటువంటి, దిశానిర్దేశం లేనటువంటి ఆ ప్రయాణం ఉందే, అది ఎంత ఘోరాది ఘోరం అంటే అంత ఘోరాది ఘోరం. ఈ శ్లోకాలు పట్టుకుంటే నాకు సింపుల్ గా చెప్పుకోదాం అనిపిస్తుంది, కానీ శాస్త్రాన్ని ఏమన్నారంటే తల్లి లేని ఆడబిడ్డ బ్రతుకు ఎలా ఉంటుంది. మగబిడ్డ గురించి చెప్పట్లా, తల్లి లేని ఆడబిడ్డ బ్రతుకు. తండ్రి ఏముండదు, వాడు తెస్తాడే వేస్తాడు. ఆ పాప ఎట్లా బ్రతుకుతుంది? చిన్న బిడ్డ. పెద్ద పాప అవుతుందని అనుకోండి, ఏం చేయాలి వాడికి ఏం తెలుసు, వాడికి ఎట్లా ఉండదు, ఏం చేయాలి, ఏం మాట్లాడతాడు, ఎలా చెప్పుకుంటుంది. అందుకని శాస్త్రాన్ని తల్లితో పోల్చాలి. తల్లి కూతురు వాళ్ళిద్దరి మధ్యలో తల్లి ఉంటేనే ఆ బిడ్డ బాగుంటుంది. కొడుకు వాడు ఏదో ఒకటి పడతాడు, పోతాడు, రోడ్డు ఎప్పుడు కొడుకుపోయినా ఏం ప్రాబ్లం లేదు, నష్టం లేదు. కానీ ఆడబిడ్డ ఉంది చూడు, ఆడబిడ్డ సక్రమంగా పెరగాలి. ఈ సృష్టికి ఆధారం ఏం తెలుసా? స్త్రీ. అందుకే ఒక సామెత ఉంది, కోడలు నలుపు అయితే కులమంతా నలుపు, కోడలు నలుపు అయితే కులమంతా నలుపు, కోడలు మంచిదైతే కులమంతా మంచిది. ఇంటికి పేరు తెచ్చేది అమ్మాయి. ఇంటి చేత బిడ్డ బతుకుదంట, తండ్రి చేత డబ్బులు ఎంతలా సాగి తండ్రి చేత బిడ్డ బతుకంటే చూసుకోవడానికి ప్రయోజనం ఏముంది? ఆడదాని చేత డబ్బులు మాతా పితృ సహస్రేభ్యో వత్సలతరం ఈ శాస్త్రం. వేదమాతను గురించి వర్ణించినందుకు తల్లి తండ్రి కొన్ని వేల మందిని పోగేస్తే, తల్లిదండ్రులను కొన్ని వేల మందిని ఒక జాగాలో పోగేస్తే వాళ్ళ యొక్క ప్రేమ ఉందే, ఆ ప్రేమ రూపంగా వేదమాత మనల్ని అనుగ్రహిస్తుంది.
అటువంటి వేదమాతను ఆశ్రయిస్తే ఏమవుతాం మనం? వేదమాత అనుగ్రహంతో ఇంకా వాడి జన్మ ధరించుకోదు. కాబట్టి వేదమాత చెప్పినట్లుగా ఎవడి బుద్ధి అయితే వ్యవసాయం చేస్తాడో వాడు ఏకేహ గురునంద, వాడి బుద్ధి నిశ్చయం అవుతుంది. వాడి బుద్ధి అహం వృత్తి పక్కుంటుంది. వేదమాత ఏం చేస్తుంది ఉపహిత చెందిన అని చెప్తుంది, ఈ అహం వృత్తిని గురించి చెప్తుంది, రెండింటి గురించి చెప్తుంది. ఈ అహం వృత్తి అనేది ఎట్లా జరుగుతుందో జరగనివయ్యా, నువ్వు ఉపహిత చైతన్యంగా ఉంటావు, అది ప్రారంభానుసారంగా వచ్చింది అని చెప్తుంది. అలా ఉండాలంటే అది అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నిన్న సాయంకాలము నా శుద్ధ మనసు చెప్తాంది ఈ ప్రసాదం తినద్దు అని. అహంవృత్తి ఏం చేసిందంటే తీసిపడా ఏం పోతుందిలే వాళ్ళు ఏమని అనుకుంటుంది వేసింది పడిపోయా. నిజంగానే నేను రాత్రి ఎంత ఇబ్బంది పడ్డానంటే, అంటే క్లాస్ చెప్పేటప్పుడు పోయి పడుకుంటేసాను వల్ల. చూడండి, అహంవృత్తి మాట విన్నామా సర్వనాశనం. అహంవృత్తి సర్వనాశనం చేస్తుంది. ఎందుకంటే అది కర్మ, ఆ కర్మను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అహంవృత్తితో ఉంటూనే ఉపహిత చైతన్యంగా ఉండగలగాలి. అహంవృత్తిని మనం ఇబ్బంది పెట్టకూడదు, అహంవృత్తిని ఇబ్బంది పెట్టకూడదు, ఉపహిత చైతన్యంగా ఉండాలి. అంటే అహంవృత్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే అది దాని కర్మను ఆ గుణాలను బట్టి తీసుకుపోతూ ఉంటుంది, గుణాలను బట్టి తీసుకుపోతూ ఉంటుంది. నేను అందుకే చెప్పాను, ఆ అమ్మాయిని కూడా అలా మనస్సు అట్లా ఏర్పడిపోయింది, గుణాలకు లోపడిపోయింది. ఆ గుణాల నుంచి బయటపడాలి. బయటపడాలంటే స్వయం శక్తి రావాలి, స్వయం నిర్ణయం రావాలి. ఆ స్వయం నిర్ణయం వచ్చిందా, ఆ స్వయం నిర్ణయం రావాలంటే వేదమాతను ఆశ్రయించాలి. ఎంతసేపు మనం కూర్చొని ఉంటే అది సైకలాజికల్ డిజార్డర్ అవుతుంది, మానసిక జబ్బుగా పరిణమించింది. మానసిక జబ్బుగా పరిణమించింది వాళ్ళ ఒక రకమైనటువంటి స్థితి వస్తుంది, మళ్ళీ సైకాట్రిస్ట్ని పోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. వేదమాత దగ్గరకు వచ్చినామా అన్ని పోతాయి. ఇప్పుడు ఇంటిలో ఇన్ని దీపాలు ఉంటాయి, ఇన్ని దీపాలు ఆపాలంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క స్విచ్ ఉంటుంది. ఇన్ని స్విచ్లు ఆపకుండా ఒకే స్విచ్ మెయిన్ కట్టినామా మొత్తం పోయినా. అట్లాగా వేదమాత ఏం చేస్తుందంటే మొత్తం వాషౌట్ చేసి పారేస్తుంది. అందుకని వ్యవసాయాత్మిక బుద్ధి సద్గురువును ఆశ్రయించి సద్గురువు చెప్పిన మార్గంలో వెళుతూ, నిన్న వాళ్ళు చెప్తున్నారు, రామకోట చేసేవాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కోలాట వేశారు కదా, ఇద్దరు పోయి కృష్ణునితో కోలాట వేస్తున్నారంట. కృష్ణస్వామి ఉన్నాడు కదా, కృష్ణస్వామితో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో కృష్ణస్వామికి కోలాట ఇట్లా తిట్టినారంటాడు. మళ్ళా కృష్ణస్వామితో ఎవరన్నా ఈ కోలాట కొడితే స్వామికి తగలదా? ఎవరిని ఇట్లాంటి పనులు చేస్తారా? అది బాగానే ఉండని కాదని చెప్పట్లేదు, అది బాగానే ఉంటది. ఇది ఇట్లా చేయించా? కృష్ణస్వామి ఉన్నాడే, కృష్ణస్వామితో కోలాట అన్నారు పోయి. ఆహా, వీళ్ళు పోయి ఆడుతూ ఉంటారు. ఇసి పెడితే కృష్ణస్వామిని ముద్దు కూడా పెట్టుకుంటారు పోయి. ఈ గోపికలు అయిపోయినారేట, నాకు ఇట్లా నన్ను కలబెడితే ఇట్లాంటి వస్తాయి. ఈ గోపికల కోసం పాప కృష్ణస్వామి ఎదురు చూసుకొని ఉన్నాడు. నువ్వు గోపిక నిజంగా గోపిక అంటే ఏమో అర్థం తెలుసుకో ముందు. గోపిక అంటే రుక్కులను గోపిక అని అంటారు. వేదంలో ఉండేటువంటి ఒక రుక్కు ఉందే, రుక్కులని మంత్రాలని రుక్కుల్ని గోపిక, ఆ రుక్కులు గోపికలుగా పుట్టినారు అని కృష్ణోపనిషత్తులో చెప్తుంది. ఏం తెలుస్తుంది? ముక్కు కట్టుకుంటేది రాదు సక్రమంగా, వీళ్ళు వచ్చి గోపికలు అంట. శ్రీమన్నారాయణ వద్దు, మనకెందుకైనా విమర్శించేది అంత వద్దు.
కాబట్టి ఇట్లా వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ పురునందున నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి వస్తుంది. అట్లా అట్లా వ్యవసాయం చేయని వాళ్ళు బుద్ధయో అవ్యవసాయం. వాడికి ఎట్లా ఉంటుందంటే బహుశాఖలుగా ఉంటుంది. వాడి బుద్ధి ఒక నిశ్చయంగా ఉండదు, రకరకాలు. ఇట్లా చేద్దాం, ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్, అట్లా కరెక్ట్, అదే కరెక్ట్, అట్లా ఉంటుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. ఇది వ్యవసాయాత్మికోపనిషత్ 41వ శ్లోకం. వ్యవసాయాత్మికోపనిషత్, వ్యవసాయం చేయాల్సినటువంటి ఉపనిషత్ అది. ఈ 42, 43 శ్లోకంలో చూడండి కామోపనిషత్. 42, 43 శ్లోకాలు కామోపనిషత్. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం భయావహృత చేతసాం. అంతవరకు 42, 43, 44 శ్లోకంలో సగం. వీళ్ళు ఈ మాట ఒకటి చెప్పండి. నన్ను ఇంతవరకు ఎవరెవరైతే విమర్శించినారో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళని తప్పులు పట్టానని కదా అంటున్నారు. భగవంతుడు చెప్తున్నాడు, ఈ వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, వేదంలో ఉండే వాళ్ళు, వేదం చదివిండే వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతామని అనుకోండి, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, దీనికి ఏం చేయాలని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఈ కర్మ చెయ్యి, ఈ దాన్ని ఏమనాలి, ఈ యజ్ఞం చెయ్యి, లేదా ఈ కర్మ చెయ్యి, లేదా ఈ పని చెయ్యి, లేదా ఫలానా గుడి దగ్గరికి పోయిరా, లేదా ఇట్లా చెయ్యి అని చెప్తారు. అట్లా చెప్పిన దానివల్ల ఏమవుతుంది, నీకేమవుతుందంటే నీ కోరికలు తీరుతాయని వాళ్ళు చెప్తారు. కోరికలు తీరుతాయని చెప్తారు. వేదంలో ఉండేటువంటివి అంతఃకరణ శుద్ధి కోసం చెప్పబడింది. ఇప్పుడు నువ్వు అంతఃకరణ శుద్ధి మార్గంలో ప్రయాణం చేసే దాని గురించి కదా చెప్పాలా. వాళ్ళకి కావాల్సింది కోరికలు, వీళ్ళకి కావాల్సింది కోరికలు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, వేదవాదరతః పార్థ, వేదాన్ని చదువుకున్న వాళ్ళు, వేదంలో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళు, వేదంలో వాదన చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, యామిమా పుష్పితాం వాచ, పుష్పం, దాసాని పుష్పం అనేటువంటిది చూడడానికి ఎలా ఉంటుందంటే మనస్సును ఆకర్షిస్తుంది. అది పూజకు పనికిరాదు. అలా వీళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా ఉంటాయి. వీళ్ళు చెప్పేదంతా ఎంతసేపు, నువ్వు ఈ పని చేయి, క్రియా విశేష బహుళం, కర్మకలాపాలను, ఈ యజ్ఞాన్ని, ఈ పూజలను, వీటిని వాటిని అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఇట్లా చేస్తే నీకు అది వస్తుంది అని చెప్తా ఉంటారు. ఇలా చెప్పి ఏం చేస్తారంటే, భోగైశ్వర్య గతిం ప్రతి, భోగాలను, ఐశ్వర్యాన్ని పొందేటట్లుగా వాళ్ళు చేస్తారు. అంతేగాని మోక్షాన్ని గురించి, పొందేదాని గురించి చెప్పారు. పెట్టుకోవచ్చు, తప్పులేదు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తో ఉపాస్తే. ఆ భావనతో, ఆ పరమాత్మ భావనతో నీ శరీరం పులకించిపోయి అలా చేయాలి. సరేనా? అసలు రామకోటి ఎందుకు పెట్టారు? అందరూ కూర్చొని రామనామాన్ని జపించేదానికి. అటు జపిస్తాడు ఎవరు? వాళ్ళు చేసుకుంటుంటారు. వీళ్ళంతా ఏడుంటారు?
వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండరు పాపం. ఎందుకంటే వాళ్ళ పనులు పాపం చాలా ఉన్నాయి. ఆయన కృష్ణునికి ఈడ వీళ్ళు కూలికి పెట్టేసి వాళ్ళు చేసుకుంటుంటారు, వీళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు. అది చేయమన్నా చెప్పింది అదే. మనకు వాళ్ళకి అంతా మనం మాట్లాడతాం. ఆడవాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ 10 మంది ఏం చేస్తారంటే రామ రామ అంతే 24 గంటలు రామ రామ రామ. మాది భజన గిజన అంతా ఏం లేదు. తమిళనాడు సరే, మనం అది గొప్పది, కానీ కనీసం ఆ భగవన్ నామాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ భావనల కన్నా వెళ్ళాలి. భావనల కన్నా సరే ఏదో జరుగుతుంది, మంచిగా జరగనేంటి, మనం ఏం చేద్దాం. కాబట్టి భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపహృత చేతస, నీ మనస్సు ఏమవుతుంది? అపహరించబడిపోతుంది. దేని ద్వారా? ఈ కోరికల ద్వారా. ఆ కోరికలతో అపహరించబడిపోయింది. కానీ నీ మనశుద్ధమై నిర్మలంగా ప్రశాంతంగా ప్రేమ భావనతో నిలిచిందా? ప్రేమ భావనతో నిలిచిందా? నిలిస్తే అందుకే చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. వ్యవసాయం చేసిన బుద్ధి కలిగిన వాడైతే అట్లా వెళ్ళడు. సమాధౌ, సమాధి నేను చెప్పిన అనుకుంటా. సమాధి అంటే ధ్యానంలో ఉన్నప్పుడు కాదు, ధ్యానంలో ఉన్నప్పుడు అనుభూతిని పొందుతాడు. ధ్యానం నుంచి లేచిన తర్వాత సమత్వ భావం ఉంటుంది, అది సమాధి. ధ్యానంలో ఉన్నప్పుడు కాదు పొందేది సమాధి. ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన రాహిత్యంగా నిర్మలంగా స్వరూపానుభూతిలో ఉండుట. ధ్యానం నుండి లేచిన తర్వాత సర్వసమత్వ భావనతో ఉండుట. సమం పశ్యన్య సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. అజే సామ్యేతు ఏ కేచిత్ భవిష్యత్తు సునిశ్చితాః తేహి లోకే మహాజ్ఞానాః తచ్చలోకో న గాతే. మాండుక్యోపనిషత్, మాండుక్య కార్యక్రమం. ఎవడైతే ఆ సమత్వ భావనలో నిల్చున్నాడో అతను నిజమైనటువంటి సమాధిని పొందినవాడు. స్వయం ఉచ్చలితే దేహే దేహీన్యస్త సమాధిన సమాధిస్తస్య లక్ష్యం. స్వయం ఉచ్చలితే దేహే దేహీన్యస్త సమాధిన నిశ్చలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్ష్యం. అంటే దేహం లేస్తుంది, కండ్లు చేతులు అవన్నీ కూడా పనులు చేస్తుంటాయి, కానీ సమత్వ భావనలో నిండి నిబిడీకృతమై ఉంటాడు. అతను సమాధిని పొందినవాడు. అది ఇక్కడ 44వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 45. త్రైగుణ్య విషయ వేద త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీనికి అమీర్ స్వామి ఏమన్నారంటే, వేదాలను సుట్టి సూర్లో పెట్టు అని అన్నాడు భగవంతుడు చెప్పాడు. వేదాలను సుట్టి సూర్లో ఏం పెడతారు? వెంట్రుకలు పెడతారు. వీళ్ళు తల దూకొని ఆ వెంట్రుకలు సూర్యులో పెడతారు. అంటే దాన్ని పెడతారు, అవన్నీ పనికొస్తాయి. ఇప్పుడు ఇట్లా 3 వేదాలు త్రైగుణ్య విషయ వేద. 3 వేదాలు ఏం చేస్తుంటాయి? త్రైగుణ్య విషయ వేద. వేదాలన్నీ కూడా 3 గుణాలకు సంబంధించి చెప్తాయి. సత్వగుణం, రజగుణం, తమోగుణం నుంచి చెప్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నిస్త్రైగుణ్య భవ. గుణాలను అధిగమించవయ్యా, విడిచిపెట్టు నువ్వు. హే అర్జున, నిర్ద్వంద్వ, నిర్ద్వంద్వ, ద్వంద్వము లేనటువంటిది, నిత్య సత్వస్థ, నిత్యమైనటువంటిది, నిర్యోగ, అది యోగక్షేమాలతో అవసరము లేనటువంటిది. ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మవంతుడు నువ్వు. అటువంటి ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండు. ఎట్లా ఉంది చూడండి, పరమాత్మ చెప్తాడు. వేదాలన్నింటి ఇప్పుడు ఏం చెప్పన్నాడు? గుణాలకు సంబంధించిన తీసాడు, మార్గపెట్టు.
సెలవులుగా పెట్టారు. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకానికి ఆచార్యులు వారు వర్ణించినారు. అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలంతా కూడా చెప్పడానికి. ఇది ఆత్మోపనిషత్. ఈ శ్లోకము 46 శ్లోకము, 45, 46 మళ్ళా సాయంత్రం చెప్పుకుంటాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి